ప్రసన్న గడుపుతున్నారు అండ్ అలాగే మొమెంటో అందిస్తున్నారు మన హారిసియాన్ పల్లవి గారు అండ్ అలాగే మనీ ప్లాంట్ అందిస్తున్నారు రవి అన్న. అందరికి నమస్కారం అండి. స్టేజ్ మీద నా ఇన్స్పిరేషన్ ఉప్పల్ల సీనన్న. థ్యాంక్ యూ సో మచ్ సీనన్న. సీనన్న తెలుసో లేదో తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందో తెలియదు, కానీ నా లైఫ్లో చాలా ఇన్స్పైర్ చేసింది, నన్ను ముందుకు నడిపించేది పరోక్షంగా. అంటే ఆయన్ని చూసి ఐడలైజ్ చేసి ముందుకెళ్తుంటాను. అండ్ మీరు ఇక్కడ రావడం, ఇక్కడ చూడడం చాలా సంతోషం వేసింది అన్న. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. అండ్ ఉన్న డిగ్నిటీస్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది లైఫ్లో చాలా మంది మధ్యలో కలుస్తుంటారు, కానీ మధ్యలో వెళ్ళిపోతే బాగుంటుందని కొంత అనుకుంటా ఉంటాం. కానీ మధ్యలో కలిసిన తర్వాత వీళ్ళ లైఫ్లో మనం రోజు మాట్లాడకుండా వీళ్ళు రెగ్యులర్గా టచ్లో ఉండాలి, మన లైఫ్ బాగుంటుంది, పాజిటివ్గా ఉంటుంది అనుకున్న వాళ్ళు నాకు శ్రీవాణి గారు అండ్ విక్రమాదిత్య అన్న. మీ గురించి అన్న చెప్పింది థ్యాంక్స్ అని చెప్పాను. అంటే అంటే ఏదో ఫోన్పే చేసినా కదా చెప్పినావు, బాగానే ఉందంటే. సో చాలా చాలా మంచి ఫీల్ వస్తుంది నాకు విక్రమణతో మాట్లాడితే. ఎప్పుడన్నా కూర్చుంటే కూడా కొంచెం పెగులు చిన్న పెద్దగా అవుతుంది, బట్ ఆ ఫీల్ బాగుంటుంది. అంటే మేమిద్దరం, మాకిద్దరికి అలవాటు లేదండి. మేము శ్రీకర్తం కూర్చుంటే భారీ ఎక్కువ అవుతుంటాడు. సో వాటర్లో కొంచెం సోడా కొంచెం నల్లగా అయ్యేది ఏదో కలుపుతుంటాడు వాడు. అండ్ షేరింగ్ అవార్డ్స్ విత్ వింధ్య, విత్ శ్రవంతి. ఓ మై గాడ్. అంటే అంజలి గారు ఆబ్వియస్లీ, అంటే నాకంటే చిన్న కదా మేడం, పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఫస్ట్ వీళ్ళు. అండ్ స్పోర్ట్స్ ప్రెజెంటర్లో నాకు ఒక దారి చూపించింది విద్య, ఇలా చేయాలి అని చెప్పేసి. తెలియదేమో కానీ నేను కూడా స్టార్ స్పోర్ట్స్లో పనిచేస్తున్నప్పుడు ముందు విద్యా వీడియోస్ చూస్తా, ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలని, దాని తర్వాత మాట్లాడతా. అండ్ శ్రవంతిలాగా ఎప్పుడు కూడా బట్టలు వేసుకోవాలి, అంత అందంగా ఉండాలనుకుంటా, ఎప్పుడు అంత ప్రెజెంటబుల్గా ఉండాలనుకుంటా. కానీ మా డిజైనర్ చెప్తారు, సార్ మీకు సెట్ అవ్వదు సార్ అవన్నీ. అండ్ అఫ్ కోర్స్ అంజలి గారు అండ్ ఇంకో అన్న మా అనిల్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ అన్న. అంటే నా కోసం ఏం చేయలేదు, కానీ నేను చూసి బాగా చాలా నేర్చుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో మెనీ ఇన్స్పైరింగ్ పీపుల్. నా నందు, నా డార్లింగ్, నేను రీల్స్ ఎలా చేయాలి అన్నప్పుడు నా బిడ్డ నీ రీల్స్ చూపెడుతుంది, ఇట్లా చేయాలి. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. అండ్ ఎవ్రీ ఇయర్ ఏదో విధంగా నాకు ప్రోత్సాహం అందిస్తూ ఉంటారు మీరు. అవార్డ్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇట్ బ్రింగ్స్ ఇన్ మోర్ రెస్పాన్సిబిలిటీ. ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా పర్ఫామ్ చేయాలని. అలా సక్సెస్ తలకెక్కుతున్నప్పుడు ఒక అవార్డు ఇచ్చి, హలో భయ్యా నెక్స్ట్ ఏమైందని అంత కోపం ఉన్నో టెన్షన్ ఏంది నేను చూస్తున్నాకేదో వింటున్నా. ఓకే, అంటే వీడు ఏది ఎక్కువ మాట్లాడుతున్నట్టు లేదు కదా. బట్ ఆ గ్రౌండ్కి తీసుకొచ్చి అవార్డు ఇచ్చి ఆ రెస్పాన్సిబిలిటీ గుర్తు చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీవాణి గారు, నాకు మీలో ఇంత అద్భుతమైన యాంకర్ ఉన్నారని తెలియదండి. ఎవ్వరు నమ్మట్లేదు, ఎవ్వరు కూడా సపోర్ట్ కొట్టట్లేదు. బాగా స్పీకర్, నువ్వు ఇక్కడికి రాగానే సంకకెళ్ళి పిట్టలు తీసేమో మ్యాజిక్ షో ఏమైనా ఉందేమో అనుకున్నా, అది కూడా చేయలేదు. బట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాణి గారు. థ్యాంక్ యూ సో మచ్ విక్రమన్న. గాడ్ బ్లెస్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సీనన్న. ఐ లవ్ యూ సీనన్న. థ్యాంక్ యూ. ఈరోజు ఏ స్పెషల్ వీడియో పెడుతున్నారు, ఏం చేయబోతున్నారు అని. సో అక్కడ సోషల్ సర్వీసే కానివ్వండి, ఎంటర్టైన్మెంటే కానివ్వండి, ఫ్యామిలీ ఎమోషన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా చక్కగా చూపిస్తున్న జుబేదా గారికి నిజంగా హార్ట్ఫుల్గా కంగ్రాట్స్ తెలియజేస్తూ అండ్ ఇక్కడ వరకు ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ అండి. మరి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్. చేసిన అతిథులకు, వేదికను అలంకరించిన ప్రతినిధులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు నిజంగా నాకు స్పెషల్ డే. ఎందుకు ఎవరికి తెలియదు, నేనే చెప్తున్నాను. సెప్టెంబర్ 6 ఈ రోజే నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన రోజు. 2021 ఈ రోజే ఓపెన్. అలాంటిది ఈ రోజే అవార్డు రావడం నిజంగా నాకు చాలా 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 హ్యాపీగా ఉంది కదా. నేను లాక్డౌన్ అప్పుడు నీ వీడియోస్ ఎక్కువ చూసి నిన్నే ఇన్స్పైర్గా తీసుకున్నాను.
ఓకే, శ్రీవాణి వీడియోస్ చూస్తే కొంచెం మోటివేషన్ వస్తుంది. నిజంగా ఇది హార్ట్ఫుల్గా చెప్తున్నాను. నిన్ను చూసి నేను యూట్యూబ్లోకి వచ్చాను. బట్ ఇప్పుడు మిమ్మల్ని చూసి చేయాల్సి వస్తుంది వీడియోస్. థ్యాంక్ యూ. యా, విన్నర్స్ అందరికీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబీ గారు. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మై బ్రదర్ విక్రమ్ గారికి, మై క్యూట్ స్వీట్ హార్ట్ శ్రీవాణి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇలాంటి ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు అందరికీ సపోర్ట్ చేస్తూ, అందరిని ఎంకరేజ్ చేస్తూ, అందరితో కలిసిపోతూ, అందరిని అభిమానిస్తూ, అందరినీ గౌరవిస్తూ అలా ఉండడం అనేది చాలా తక్కువ మందికే దక్కుతుంది. అందులో మీరు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. సో వేదిక మీద ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మా ఆర్టిస్ట్ అందరూ ఇక్కడ ఉన్నారు, మా కుటుంబం అంతా ఇక్కడ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మమ్మల్ని సపోర్ట్ చేసి, మమ్మల్ని ఎంకరేజ్ చేసి, మమ్మల్ని అభిమానించి ఆదరించే ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం. సో మా జోడీ నెంబర్ 1 రియల్ లైఫ్లో కూడా అలా వర్కౌట్ అయింది కాబట్టి పర్వాలేదు. సో బిఫోర్ మ్యారేజ్ కలిసి సీరియల్స్ చేసాము. తర్వాత ఎంతోమంది బ్లెస్ చేసి ఉంటారు, వీళ్ళిద్దరు బాగున్నారు, కపుల్గా బాగున్నారని ఫిక్స్ చేసేసారు చాలామంది. సో అందరి బ్లెస్సింగ్స్తో మేమిద్దరం మా కుటుంబ సభ్యులు ఫిక్స్ చేశారంటే ఫోర్స్గా ఉంటుంది. నేను చెప్పింది ఫోర్స్ కాదు, అంటే ఎంతోమంది బ్లెస్ చేసి ఉంటారు. ఆన్ స్క్రీన్ చూసి వీళ్ళిద్దరు బాగుంటారు అని అప్పుడు చెప్పేవాళ్ళు, మీ ఇద్దరు జోడీ బాగున్నారు. పెళ్ళైన మేము అప్పుడే అనుకున్నాం, మేము ఇద్దరికి పెళ్ళి అవుతుందని కూడా అన్నవాళ్ళు చాలా మంది. ఇద్దరికి ఉండాలని, మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్. చాలా రోజుల తర్వాత మా ఆర్టిస్టులు చాలా మంది కలిసే అవకాశం దొరికింది. థ్యాంక్ యూ విక్రమ్ భయ్య, అలాగే శ్రీవాణి గారు థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇలాంటి అవార్డు ఇచ్చి సత్కరించుకున్నందుకు సిగ్గుగా ఉంది. విష్ణు గారు, సిద్ధు గారు అలా మెల్లిగా వెళ్ళిపోకూడదు అనమాట. ఎస్ సిద్ధు. సిద్ధు ఫస్ట్ నాకే మైక్ ఇచ్చేస్తావు, తర్వాత అంటారు పిల్లలు డామినేట్ చేస్తున్నారు అని. ఇప్పుడు నేను మాట్లాడినా ర్యాగింగ్ చేస్తారు, మాట్లాడకపోయినా ర్యాగింగ్ చేస్తారు. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దల ప్రతి ఒక్కరికి కూడా మా నమస్కారాలు. అండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తి అనే సిరీస్ మేము మా ఛానల్లో చేసాము. ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్క కపుల్ కూడా మమ్మల్ని సపోర్ట్ చేశారు. అందుకే ఇది ఇంత పెద్ద సక్సెస్ అయిందని మేము అనుకుంటున్నాం. సో ప్రతి ఒక్కరికి ఈ సభాముఖంగా థ్యాంక్ యూ. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము మా సిరీస్ని ఇంత బాగా అభిమానించి ఆదరించినందుకు. అండ్ ఇలాంటి ఒక రికగ్నిషన్ ఇచ్చినందుకు శ్రీవాణి అక్కకి అండ్ విక్రమన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాణి అక్క అన్న. యాక్చువల్లీ ఒక ప్రయత్నం అయితే చేసాము, దాన్ని అందరూ సక్సెస్ చేశారు. అండ్ మాతో పాటు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క కపుల్ అండ్ కో ఆర్టిస్టులు కానీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాగా ఎంకరేజ్ చేశారు. సో అందుకే ఇంత మంచి విజయం సాధించింది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ థ్యాంక్ యూ. అండ్ సీజన్ 2 కూడా చేయబోతున్నాం. ఇది మంచి హిట్ అవడంతో సో సీజన్ 2 కూడా మీ అందరి సపోర్ట్ ఉండి ఇలాంటి ఒక మంచి రికగ్నైజేషన్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్. కంగ్రాచులేషన్. ఎవరో కదండి
ఇన్వైట్ చేసిన విక్రమ్ గారికి అండ్ అలానే శ్రీవాణి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ టు ఆల్ ద గెస్ట్ హియర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఇది చిన్నదా పెద్దదా అని పక్కన పెడితే మీ ఎఫర్ట్స్ ఐ నో ఎంత కష్టం ఉంటుంది ఇదంతా కోఆర్డినేట్ చేయడం అని. లవ్లీ లవ్లీ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అప్రిసియేషన్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. Then thank you so much once again. Congratulations. Yeah. స్టేజ్ మీద ఉన్న గౌరవనీయులైన వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విక్రమాదిత్య గారికి అలాగే మిస్టర్ అండ్ మిస్సెస్ విక్రమాదిత్య గారి ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ టు ఇన్వైట్ అస్ ఆల్ ఆఫ్ అస్ యాక్చువల్లీ. ఎందుకంటే ఎంత కష్టపడినా అప్పుడప్పుడు ఇలాంటి వాటికి అటెండ్ అయితేనే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది, లేకపోతే 24 గంటలు పనిలో కొట్టుకెళ్ళిపోతూ ఉంటాం. బట్ ఐఎమ్ సో హ్యాపీ టు కమ్ హియర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. Thank you so much, Andy. Thanks a lot. ఉత్సాహంగా చూస్తారు. అక్కడ జరిగినప్పుడు మీకు ఎంత ఉత్సాహంగా చాలా రిలాక్స్ అవుతున్నా. ఆ తర్వాత వద్దానులే అక్కడ ఎక్కడో కూర్చున్నా కదా అనుకున్నాను. ఈలో పంజలి గారు వచ్చేసారు, శ్రవంతి వచ్చేసింది, ఎవ్రీబడి ఈజ్ హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ విన్నర్స్ అందరికీ కూడాను. అండ్ విక్రమ్ గారికి, శ్రీవాణి గారికి స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే టెలివిజన్లో కానివ్వండి, బయట ఈవెంట్స్లో చాలా కష్టపడుతూ ఉంటాం. బట్ వాటన్నిటికీ కూడా ఒక రికగ్నిషన్ వస్తేనే కదా మనందరికీ కూడా ఇంకా ప్రోత్సాహం ఉంటుంది, ఇంకా మంచి వర్క్ చేయాలనే ఉత్సాహం కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అప్ దిస్ ఇనిషియేటివ్. ఒక 2 days బ్యాక్ వీళ్ళిద్దరిని కలిసాను. ఈ ప్రోగ్రామ్ కోసం ఎంత ప్రిపేర్ చేస్తున్నాం, ఈ పనులలో ఉన్నాం, ఆ పనులలో ఉన్నాం అని చెప్పి కాస్త లేట్గా కూడా వచ్చారు. బట్ ఇవాళ నాటకం అయింది కొంచెం లేట్గా రావడం, సారీ. బట్ ఆ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఇవాళ ఈ టాలెంట్ అందరినీ కూడా దగ్గరుండి ప్రోత్సహిస్తున్నందుకు థ్యాంక్ యూ. ఏమైనా మిస్ అయ్యానా? ఏం మర్చిపోలేదు కదా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బయట వాతావరణ ప్రభావం అలా ఉందన్న విషయం అర్థమైంది. బట్ కోరుతున్నాను, ఎందుకంటే ఒక సీరియల్ హీరోగా, ఒక సీరియల్ విలన్ గా చేస్తున్నారు అండ్ అలాగే ఎన్నో ఆన్లైన్ షోస్ లో కూడా కనిపిస్తున్నారు. సో ఆల్ ద బెస్ట్. చాలా తక్కువ టైంలో చాలా అద్భుతమైన నటనతో అందరినీ కూడా ఆకర్షిస్తున్నందుకు, ఎంటర్టైన్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. సో తమ్ముడు 2 మాటలు. అందరికీ నమస్కారం అండి. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే తోటి కళాకారులను అనలేరు, నాకన్నా అందరూ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ. యాంకర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు. అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకటే మాట, కళాకారుడు అన్నాక ఏ కళారంగంలో ఉన్నా సరే గుర్తింపు అనేది ప్రధానంగా అవసరం పడుతుంది. ఎందుకంటే ఆ గుర్తింపు ఇస్తే ఇంకా 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 ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. సో అటువంటి గుర్తింపు మా విక్రమార్ట్స్ తరఫు నుంచి మా విక్రమ్ గారిని అలాగే శ్రీవాణి గారు అందిస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. అండ్ ఇది ఇలాగే సంవత్సరాలు ముందుకు తీసుకెళ్తూ నాలాంటి ఎంతోమంది కళాకారులకి ఇలాంటి గుర్తింపు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. విక్రమ్ గారికి, శ్రీవాణి గారికి థ్యాంక్ యూ సో మచ్. అంటే మామూలుగా ఆర్టిస్ట్గా అవార్డు తీసుకున్నాను, అదట్ట ముగిసింది అనుకుంటా. అంటే ఇది చాలు. సో నెక్స్ట్ లెవెల్గా ప్రొడ్యూసర్గా తీసుకోవడం అనేది నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. సో ఈరోజు నాకు ప్రొడ్యూసర్గా ఈ అవార్డు ఇచ్చినందుకు ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ అవార్డు నాకు చాలా వాల్యుబుల్ అనమాట. నా లైఫ్లో నెక్స్ట్ మెట్టు ఎదిగిన
వచ్చిన అవార్డ్స్లో చాలా ఇష్టమైన, నేను చాలా ఇష్టపడి తీసుకుంటున్న అవార్డు. ఓకే, ఏమో చెప్దాం అనుకుని నేను చెప్పాను, ఏ ఫీల్ అవ్వద్దు. అంటే ఒక గంట సేపు ట్రావెల్ చేసి ఇప్పుడే వచ్చాను అనమాట. 9ంటికి వచ్చినా సరే నేను రవీంద్ర భారతి మూసేస్తారనుకున్నాను, బట్ వచ్చుంటే ఇంకా ఈవెంట్ జరుగుతుంది అంటే అది కూడా విక్రమ్ ఆర్ట్స్ వల్లే అవుతుంది. రవీంద్ర భారతిని కూడా 12ంటి వరకు ఓపెన్ చేయించగల సత్తా ఆయనకు మాత్రమే ఉంది. అండ్ ఇంకా వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ మా ఫ్యామిలీయే, నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో ఈ అవార్డుకి నేను మిస్ అవుతానేమో, ఎందుకంటే నాకు సూట్ అయ్యేది ఏం లేదు కదా, ఇంక కేటగిరీలు ఇంకేమున్నాయి ఏమి ఇస్తారని అనుకున్నాను. బట్ చివరి మూమెంట్లో నాకే తెలియకుండా ఒక మంచి కేటగిరీ ఆయన ఆలోచించి థ్యాంక్ యూ అండి. మూవీకి ఇది నా సెకండ్ అవార్డ్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన ఈటీవీకి కానీ మా ప్రొడక్షన్కి కానీ అండ్ ఈ సీరియల్ అంటే ఈ అవార్డ్స్లో బెస్ట్ హీరోగా నన్ను పిక్ చేసుకున్న విక్రమాదిత్య గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివనక్క యాంకరింగ్ బాగా చేస్తున్నాను. అమ్మగారు కూడా చూస్తున్నారు లేదు మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అవార్డు నాకు ప్రజెంట్ చేసినందుకు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు. ముఖ్యంగా ఈరోజు ఇంత గ్రాండ్గా ఈ ఫంక్షన్ని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే విక్రమ్ భయ్య అండ్ శ్రీవాణి గారు. విక్రమ్ భయ్య నేను కలిసి ఇదే స్టేజ్ మీద మీడియా వర్క్షాప్ అండ్ యాక్టింగ్లో ట్రైనింగ్ అయ్యి ఇదే స్టేజ్ మీద ఫస్ట్ నాటకం వేసింది విక్రమ్ నేను. అప్పటి నుంచి పరిచయం. ఇలాగే ముందు ముందు ఇలాంటి ఫంక్షన్స్ మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నాకు కూడా చాలా నచ్చింది. కరెక్ట్ మ్యాచింగ్ వచ్చిందనమాట. సో ఇది తీసుకెళ్ళిపోవచ్చా? సో ఫస్ట్గా థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాణి అక్క, విక్రమ్ అన్నయ్య. థ్యాంక్స్ అలాట్. లైక్ మీరు నేను ఎప్పుడు కలిసినా కూడా చెప్తూ ఉంటారు మన తెలుగు అమ్మాయి. నేను ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతానో తెలియదు, కానీ మీరు కలిసిన ప్రతిసారి మా తెలుగు అమ్మాయి అని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు, చాలా గొప్పగా చెప్తూ ఉంటారనమాట పక్కనున్న వాళ్ళకి కూడా. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు నా మీద నాకే చాలా ప్రౌడ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. రవి గారు థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అనిల్ గారు వీడియో తీస్తున్నందుకు. పాపం అప్పటి నుంచి నేను ఫస్ట్ వచ్చిన, అందరికన్నా ఫస్ట్ నేనే వచ్చిన. హీరోయిన్ ఇప్పుడు లాస్ట్గా పిలుస్తారు తెలుసా, పర్వాలేదు. బట్ రవి గారు థ్యాంక్ యూ సో మచ్. మీ ముందు నేను అవార్డు తీసుకుంటున్నందుకు నాకు ఏడుపు వస్తుంది కానీ ఏడవలేకపోతున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా వీళ్ళందరితో కలిసి నేను ఇక్కడ అవార్డు తీసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాచులేషన్స్. ఈరోజు నాతో పాటు అవార్డు తీసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. Thanks to all the guests for being here, and congratulations to all the awardees. Actually, the first award anamata nadi. So thanks a lot to Vikram sir and Shivani ma'am. Actually, I worked with them. Na contestants anamata internet dance lo crazy performance, and thanks a lot. Thank you.
అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అవార్డ్ విన్నర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. విక్రమ్ ఆర్ట్స్ తరపు నుంచి విక్రమ్ గారికి, శ్రీవాణి గారికి థ్యాంక్ యూ సో మచ్. నేను ఇండస్ట్రీకి చాలా రీసెంట్గా వచ్చాను. ఈ తక్కువ టైంలో చాలా కష్టపడ్డాను. నా కష్టాన్ని గుర్తించి ఈ అవార్డు ఇచ్చినందుకు టీవీ అండ్ మీడియా అవార్డ్స్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఒక్కోసారి మన జీవితంలో అనుకుంటూ ఉంటాం బాగా కష్టపడిపోతున్నాం అని చెప్పేసి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది అనుకుంటున్నారు? చేతి పైకి లేకండి. ఒకటి. అయితే తిరిగిదాం. నేను అందరూ ఒకసారి, అంటే ఎవరు కష్టపడట్లేదు అనుకోవట్లేదా? కష్టపడుతున్నాను అనుకునే వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి. ఇంకా కష్టపడ్డారు కాదు, ఇప్పుడు వచ్చి కష్టపడుతున్నాను అనుకునే వాళ్ళు చేతులు పైకి లేకండి. అందరూ కదా? ఎవరికైనా కష్టపడిపోతున్నారండి. అంత స్థాయిలో ఉండి వాళ్ళు గుంజీలు తీస్తున్నారు ఇక్కడ మన కోసం, ప్రతి అవార్డు ఇవ్వడం కోసం. కష్టపడిన వాళ్ళని చూసి నేర్చుకుందాం. నిజంగా అండి, మీ ఓపికకి థ్యాంక్ యూ సో మచ్. ఇక అందరూ ఇక్కడ కళా పోషకులే ఉన్నట్టున్నారు. అవార్డ్స్ అందుకునేవారు, అందుకోవలసిన వారు, కూర్చునే వాళ్ళు కూడా. ఎంతమంది కళా పోషకులు ఉన్నారు ఇక్కడ? చూద్దాం ఇప్పుడు ఎంతమందికి రిథం తెలుసో చూద్దాం. ఓకే, నేను బీట్ బాక్స్ చేస్తాను, అలా మీరు చప్పట్లు కొట్టాలి. ఏంటి అక్కడ లేదు అసలు కళపోషణ లేదే? ఎలాగైతే నేను ఒప్పుతాను. థ్యాంక్ యూ సో మచ్. సో నాగార్జున గారికి విక్రమ్ సినిమా మొదటిదైతే విక్రమ్ ఆర్టిస్ట్ నుంచి నాకు వచ్చేది, అది విక్రమ్ ఆర్ట్స్ నుంచి నాకు వచ్చేది ఫస్ట్ అవార్డు ఇది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాణి గారు, విక్రమ్ గారు, థ్యాంక్స్. బిగినింగ్లోనే ఒక సమున్నత స్థానానికి పార్లమెంటులో కాలు పెడుతుంటే ఒక దాదాపు 8 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ మొత్తాన్ని కలిపినటువంటి ఒక పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపిక కావటం ఎంత సెన్సేషన్గా జరిగిందో మన అందరికీ తెలుసు. ఆవిడ ఈ రోజున చీఫ్ గెస్ట్గా రావటం రియల్లీ వెరీ 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 హ్యాపీ, ఫీలింగ్ వెరీ హ్యాపీ. అలాగే టీవీ అండ్ మీడియా అవార్డ్స్ మొత్తం కూడా చాలా కలకలాడుతుంది. చిన్న వర్షాభావాలు కొంచెం జనం తగ్గేమో కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా దే ఆర్ రియల్లీ వర్తీ పీపుల్. ఇంత చక్కని కార్యక్రమాన్ని ఇంత కనువిందుగా తయారు చేసినటువంటి తమ్ముడు విక్రమ్కి, మిగతా పార్టిసిపేట్ చేసిన వండర్ఫుల్ యాంకర్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. నాకు 1993 ఆగస్టు 11వ తారీఖున తొలిసారిగా నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇదే డయాస్ మీద నాకు తొలి సన్మానం జరిగింది జీవితంలో. ఆ తర్వాత ఐ హ్యావ్ సీన్ సో మెనీ అవార్డ్స్ అండ్ సో మెనీ థింగ్స్, బట్ ఐ ఫీల్ and I take this as another prestigious and privilegious award. Thank you all for taking this grand success. హలో ఎవ్రీవన్, ఐ నో ఇట్స్ లేట్. అందరూ ఓపిక్గా ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నందుకు ఈ వర్షంలో థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ విక్రమ్ గారు, శ్రీవాణి గారు ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ ప్రెస్టీజియస్ అవార్డ్ ఫంక్షన్. And when we first started Goya's మొదలుపెట్టినప్పుడు first video was Shrivani Gari, and after that we opened 7 stores. So I will always consider you as my lucky mascot only. And కారణం శ్రీవాణి అండ్ విక్రమ్ గారు, ఎందుకంటే మా పాప రెగ్యులర్గా చూస్తుంది మీ వీడియోస్. సో తను చెప్పింది కూడా, నా గురించి చెప్పు, నేను చూస్తానని చెప్పేసి. సో మీ వీడియోస్ కూడా నేను చూస్తాను, అందరి వీడియోస్ చూస్తాను. సో ఇక్కడ అందరినీ కలుసుకోవడము, అందుకే అంత దూరం లైక్ వర్షంలో కూడా 3 hours ట్రావెల్ చేసి వచ్చిన, ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి. సో వెరీ హ్యాపీ. మీరందరూ కూడా లైఫ్లో ఇంకా చాలా సక్సెస్ఫుల్ అవ్వాలి. మీరు అనుకున్నట్టు చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, సో మచ్ ఆఫ్ టాలెంట్ ఇట్లా ఓవర్ఫ్లో అయిపోతుంది. సో మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి.